బిగ్ బాస్ సీజన్ 9 లో సెకండ్ వీక్ లో ఎవరు ఎలిమినేషన్ అయిపోతారో నాకైతే తెలిసిపోయింది. మీకు కూడా తెలియదు అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లైక్ మీ సబ్స్క్రైబ్ నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలో నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇంకా మన ఈ వీక్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు, అసలు లాస్ట్ లో ఎవరున్నారు, ఫస్ట్ లో ఎవరున్నారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది సుమన్ అన్న. మనం ఫస్ట్ ఆయన బిగ్ బాస్ కి వస్తుండు అన్న ఒక హింట్ తోటే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి ఒక సాంగ్ యాడ్ చేసి ఒక వీడియో పెడితే మాత్రం మిలియన్ లో వ్యూస్ లైక్స్ అయితే మంచి పాజిటివ్ అయితే మనకైతే సుమన్ అన్నలో ఉంది. అది ఫస్ట్ వీక్ లో. బట్ ఇప్పుడు సెకండ్ వీక్ లో ఏదైతే ఉందో ఆయన మాట్లాడే విధానం కానీ ఆట ఆడేది కానీ పర్ఫెక్ట్ గా సూపర్. అసలు గేమ్ విషయంలో కానీ మాట్లాడే విషయంలో మాత్రం సూపర్ గా అయితే సుమన్ అయితే చేశాడు. సో ఇంతగానం చేసినప్పుడు మరి సుమన్ అన్నకి ఓటింగ్ ఎందుకు ఉండదు, ఫుల్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి మనకైతే సుమన్ అన్న అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఓటింగ్ ప్రకారంలో సెకండ్ ప్లేస్ వచ్చేసి భరణి సార్ కి అయితే ఉంది. సో భరణి సార్ అయితే హోమ్ లో అయితే కొంచెం స్ట్రాంగెస్ట్ పర్సన్ అనే చెప్పాలి. సో ఇంకా ఆయన బయట ఏదైతే విలనిజం చూపించిందో అదైతే మనకి ఇంకా హోమ్ లో చూపించలేదు. ఇంకా ఆయన సత్తా అయితే మనకి చూపించలేదు. అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ ఈ వీక్ లోనే వెళ్ళిపోవడం మంచిది కాదు కాబట్టి చాలా మంది అయితే దానికైతే ఓటింగ్ అయితే వేయడం జరిగింది. సో నాతో సహా నేనైతే సార్కి అయితే ఓట్ అయితే వేశాను. సో మీలో ఎవరైనా భరణి సార్కి ఓట్ వేసారో, ఓట్ వేసే మాకు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో థర్డ్ వన్ వచ్చేసి ఓటింగ్ ప్రకారం గుండంకులు అయితే ఉండు. గుండంకుల విషయానికి వస్తే మాత్రం ఈ వీడియో కూడా సరిపోదు ఆయన గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే తలాతో ఒక లేకుండా మాట్లాడతాడు. ఎంతసేపటికి ఆయనదే మనం వినాలి, అవతల మాటలు అస్సలు వినడు. బట్ కొన్ని గొడవలు అయితే పెరుగుతున్నాయి కాబట్టి గొడవలే కదా మనకు కావాల్సిందని చాలా మంది ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఈయనకు ఓటేసి ఉంటారు. మరి మీరేమనుకుంటారు? మీరు కూడా ఓటేసిరా గుండంకులకి? ఇంకా ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది పవన్. ఈ పవన్ గురించి చెప్పాలంటే కొంచెం ఈ మధ్యనే లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది. మరి లవ్ ట్రాక్ నడుస్తుందంటే ఎంతమందికి ఇష్టం ఉండదు కదా. ప్రతి ఒక్కరికి ఇష్టము లవ్ ట్రాక్ అనేది. అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో, అది నిజమా అబద్ధం అని చాలా మంది తెలుసుకోవడానికైనా ఖచ్చితంగా డెమన్ పవన్ కి అయితే ఓటేసి ఉంటారు. నేనైతే అదే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు నాకైతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా సైని గారు. ఫ్లోరా సైని గారికి సంజన గారికి అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే అసలు కొంచెం అటు ఇటు పడట్లేదు. బట్ ఈ మధ్యలో ఏదో మాట్లాడలేదు అన్నట్టు మాట్లాడుకుంటారు. చూడండి మరి వీళ్ళది ఎంతవరకు సాగుతుందో. మరి వీళ్ళు కలవాలని చాలా మంది ఓటింగ్ చేసినా నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా మనకి లాస్ట్ లీస్ట్ లో ఉన్నది మాత్రం ప్రియా, మనీష్. వీళ్ళిద్దరి విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరికైనా కూడా కొంచెం బిగ్ బాస్ హౌస్ కి బరువు తగ్గుద్దని నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇంకా ప్రియా, మనీష్ విషయానికి వస్తే మాత్రం మనీష్ ఏమని మాట్లాడుతుంటే ఏదైనా సంభాషణ వచ్చినప్పుడు నువ్వు అక్కడ అది చేయకుండా ఉంటే బాగుండు, అలా జరిగేదేమో కాదు, నువ్వు ఇలా చేయకుండా బాగుండు, అలా జరగకుండా ఉండేదేమో అని చెప్పేసి మాట్లాడతాడు. అక్కడ ఒక మనిషికి ఆకలి అయినప్పుడు అన్నమే తింటాడు, గడ్డి తినడు. నువ్వు అక్కడ అన్నం తినకుండా ఉంటే బాగుండు, గడ్డి తింటే బాగుండు అని చెప్పేసి నువ్వు ఆ పర్సన్లో మాట్లాడడం మాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు. నువ్వు మాట్లాడేది కూడా మాకు అంత ఇంపాక్ట్ అని అనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి మనీష్కి అయితే కొంచెం తక్కువ ఓట్సే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ప్రియా మాట్లాడే ప్రతిసారి కూడా ఇరిటేషన్గా అనిపిస్తుంది. బిగ్ బాస్ ఒకవేళ ఈమె గురించి మాట్లాడుతుంటే కూడా అక్కడ మ్యూట్ చేయాలంత కోపమైన వచ్చింది ప్రియా గురించి అయితే. ఆమంత డాక్టర్ అయిపోయి కొంతమంది డాక్టర్స్ ఎలా ఉంటారంటే చాలా చిన్నగా నిదానంగా మాట్లాడతారు. ఏ విధంగా మాట్లాడుతుంటే చాలా నిదానంగా మాట్లాడతారు. బట్ ఈమె మాట్లాడుతుంటే మాత్రం ఇరిటేషన్గా ఉంటుంది. ఏదో ఇటు గీకినట్టే సౌండ్. ఆ సౌండ్కి అయితే తలకాయ నొప్పి లేస్తుంది. ఈ ప్రియా విషయానికి వస్తే మాత్రం సరే ఈమె మాట్లాడే విధానమే అట్లుందా, చేసే బిహేవియర్ కూడా మంచిగుందంటే అది కూడా బాగాలేదు. ఈమె విషయానికి వస్తే ఒక్కటి కూడా పాజిటివ్ విషయం అయితే లేదు. సో అందుకని చెప్పేసి ఈమెకైతే తక్కువ ఓటింగ్స్ అయితే వీళ్ళిద్దరికైతే రావడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఈ వీక్ లో అయితే ప్రియా వెళ్ళిపోతుందని నా ఒపీనియన్. మరి మీరేం ఒపీనియన్ ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.